హాయ్, నమస్తే. మనం ధ్యానానికి కూర్చోగానే మనకి రకరకాల ఆలోచనలు అనేవి వస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచనలు వెంట వెళ్ళకుండా ఎప్పుడైతే ఆలోచనలు ఒక సాక్షిలాగా గమనిస్తామో, ఆలోచనలే కాదు అలాగనే మనకు కనిపించే విజన్స్, ఇమేజెస్, ఎక్స్పీరియన్స్లను కూడా ఒక సాక్షిలాగా గమనించాలి. ఇక్కడ మనం ధ్యానం చేస్తుంది దేనికి? ఒక ఎక్స్పీరియన్స్ని పొందడానికి కాదు, ఒక శూన్య స్థితిని చేరుకోవడానికి. ఆ శూన్యాన్ని అనేది మీరు వర్ణించలేనిది, దానికి ఆది అంతము లేదు. అది ఒక మహా ఎరుక, అంటే బీయింగ్ అంటాం. అక్కడ ఆ బీయింగ్ స్టేట్లో ఉండిపోతావు నువ్వు. అక్కడ కంప్లీట్గా మన అనలైజ్ చేసే బ్రెయిన్, మైండ్, థాట్ అంతా కూడా ఆగిపోతుంది. ఈ కనిపించే విజన్స్ ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ లోపల ఆల్రెడీ ముద్రించబడిన ఇమేజెస్ ద్వారా, అంటే మీరు చూసిన వాటిని, విన్న వాటిని, ఆ ప్రింట్స్ అన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో లోడ్ అయిపోయి ఉంటాయి. మనం కళ్ళు మూసుకొని కూర్చోగానే ఏమవుతుంది? మిగతా యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి కళ్ళతో చూడడం, మాట్లాడము, వినమువేవి. సో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిపోయి ఆ ఇమేజెస్ అన్నీ ఒక్కోసారి బయటకు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ అనాలిసిస్, జడ్జిమెంట్ అనేది తగ్గిస్తామో బయట మన చుట్టూ డే టు డే లైఫ్లోనూ, అలానే ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్సెస్ని కూడా అనాలిసిస్ చేస్తూ పోకుండా ఉంటామో, ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటామో, అప్పుడు మీకు వచ్చే విజన్స్ కానీ, మంచి యోగనిద్ర స్టేట్లో ఒక డ్రీమ్స్ కానీ, ఒక విజన్స్ కానీ ఏవైనా కూడా ఒక ఇంట్యూషన్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. అంటే మీ హయ్యర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి వస్తాయి అన్నమాట. హయ్యర్ కాన్షియస్ లెవెల్స్ నుంచి మీకు అందుతాయి. అవి ప్యూర్ విజన్స్ అన్నమాట. అంటే సాధకుడు దాన్ని తేడా తెలుసుకోగలగాలి. ఇక్కడ మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం చేస్తుంది ధ్యానము కేవలం ఎక్స్పీరియన్సెస్ పొందడానికో, ఏవో విజన్స్ చూడడానికో కాదు. ఈరోజు ఒకటి కనిపిస్తుంది, మరుసటి రోజు వేరేది కనిపించదు. సరే, ఇంకొక ధ్యానం చేసే వాళ్ళకి ఏవో చాలా ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి, మాకు చాలా కనిపిస్తున్నాయి అంటారు. మనకేవి కనిపించకపోవచ్చు. అలా అని ధ్యానం చేయనట్టు కాదు. అక్కడ ఏంటంటే నువ్వు శూన్యాన్ని నువ్వు అనుభూతి చెందుతున్నావు. అక్కడ నిర్మలంగా, కామ్గా చేస్తున్నా కూడా నువ్వు శ్వాసను గమనిస్తూ ఇక్కడ నువ్వు లోపల అంతర్ముఖం అవుతున్నప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళ లెవెల్స్ని బట్టి రకరకాల స్టేజెస్ ఉంటాయి. అనలైజ్ చేసే కొద్దీ మనం లోవర్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మన థాట్ ప్రాసెస్ పోతూ ఉంటుంది. అవే మనకి ఇంపాక్ట్ అవుతుంది మన ధ్యాన అనుభవాలలో కూడా. ఈ జడ్జ్మెంట్ చేయకుండా, అనలైజ్ చేయకుండా ఉంటాము. అప్పుడు మన హయ్యర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి, హయ్యర్ కాన్షియస్ లెవెల్స్ నుంచి మనము ఇంట్యూషన్ బేస్డ్గా కానీ, ఒక విజన్స్ రూపంలో కానీ, ఒక మెసేజ్, ఒక మంచి బుక్ మీకు అందడము, ఒక మంచి గురువు యొక్క బ్లెస్సింగ్ అందడము, ఒక మంచి గురువు యొక్క ప్రొటెక్షన్ అందడము, ఒక యూనివర్స్ వచ్చి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళని. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది ఎగ్జాక్ట్గా అప్పుడు మీకు ధ్యానంలో ఒక క్లారిటీ వస్తుంది ఇలా చేస్తూ పోతే. థ్యాంక్ యూ. ఇలాంటివి మరి ఎన్నో స్పిరిచువల్ విజ్డమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటానండి. మీరందరు చేయాల్సింది వెరీ సింపుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ విభా మెడిటేషన్ వైబ్స్ ఛానల్. థ్యాంక్ యూ.